హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. అండ్ ఈరోజు అయితే పొంగల్ చట్నీ. లాస్ట్ టైం షార్ట్లో నేను పొంగల్ తినే వీడియో పెట్టాను కదా, కానీ దాంట్లో ఎలా చేయాలో చెప్పలేదు. సో ఇప్పుడైతే మీకు ఎలా చేయాలో కూడా చెప్తాను. వారానికి ఒకసారి ఖచ్చితంగా ఇద్దరండి. ఏమన్నా మంచి విటమిన్లు వేడి చేసినా తగ్గుతుంది చలువ బాగా. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ మిరియాలు జీలకర్ర ఉంటే చాలు మంచిగా. ఇంకా మనం వేసుకుంటాం ఆనియను, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అలాంటివి. సో ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బియ్యం వేసుకుంటాము. మనము పొట్టు పప్పు వేసుకుంటే బాగా కొంచెం శక్తి ఎక్కువ, అందుకని నేను పొట్టు పెసరపప్పు వేసాను. సో ఇంకా బాండీ పెట్టేసి అవి వాష్ చేసేసుకొని కొంచెం మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి, నానుతూ ఉంటాయి. ఇంకా బాండీ పెట్టేసుకొని పోపు వేసుకొని సో మిరియాలు జీలకర్ర ఇలా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసేసుకుంటాము. మిరియాలు జీలకర్ర మస్ట్గా వేయాలి. వేసుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా వేసుకొని అట్లా మిక్స్ చేసుకుంటాం. పసుపు వేస్తే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ మళ్ళీ నానబెట్టుకున్న బియ్యం పెట్టాం కదా పక్కన, అవి నీళ్ళు వంపేసుకొని ఆ నీళ్ళతో పాటు కూడా వేసుకోవచ్చు. నీళ్ళతో పాటు వేస్తే సరిగా అంటే పట్టదు దానికి ఆ మిరియాల రసం అంతా, అందుకే నీళ్ళు వంపేసి ఆ రైస్ వేసుకొని ఇలా కలిపితే ఆ మిరియాల రసం, జీలకర్ర రసం అంతా కూడా రైస్కి పడుతుంది. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మీరు 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు వేసుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది. లోపు దాంట్లోకి పల్లీ చట్నీ కూడా, పల్లీలు ఎర్రగా ఉన్నాయి, ఇవి ఆయిల్ తీస్తారు ఈ ఎర్ర శనగ గింజలతో. ఇవే మాకు ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను అవే వేస్తూ ఉంటాను చట్నీకి. సో చట్నీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇది అయ్యేలోపు పొంగల్ ఎలా అయిందో చూద్దాము. చూసారు కదా ఇలా ఉడుకుతుంది. దీనికి 1 కప్పుకి 3 కప్పులు అని చెప్పాను కదా, మనకి పొడిగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు, లేదు కొంచెం ఇంకా మెత్తగా కావాలంటే 1 కప్పు వాటర్ పోసుకోవచ్చు. సో స్ట్రక్చర్ అయితే ఇలా వస్తుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు, స్మెల్ కూడా మూత దేయంగానే భలే వచ్చింది మిరియాల ఘాటు. అండ్ మామూలు కొంతమంది ఎలా చేస్తారంటే పెసరపప్పు రైస్ ఉడికిచ్చేసుకొని మళ్ళీ మిరియాలు జీలకర్ర ఎక్కువ వేసుకొని పోపు వేసి తింటారు, అది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో కావాలంటే కొంచెం నెయ్యి వేస్తే కూడా మామూలుగా ఉండదు టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.